వశిష్ఠ మహాముని ఆశ్రమము ఇది. మనకు గౌహతికి మనకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఇది ఇక్కడంతా ఈశ్వరుడు, అదేవిధంగా విగ్రహమూర్తులు దీపాలు వెలిగిస్తున్నారు. ఇక్కడ ప్రకృతి రమణీయంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు చూస్తున్నారు వెనకాల కొండపైన ఒక్క చెట్లు, మిగతా చెట్లు, ఇల్లు ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ వశిష్ఠ మహాముని క్షేత్రం వెనక భాగం నుంచి ఉన్నాను. ఇక్కడ నది ఉంది. అక్కడ చూడండి వెనకాల బాగా టేకు చెట్లు, వాటర్ వస్తున్నాయి, పిల్లలు ఈదులాడుతున్నారు. మనకి వశిష్ఠ మహాముని మనకు విగ్రహం అంటే ఇక్కడ వశిష్ఠ మహాముని అరుంధతిని పెళ్లి చేసుకున్నాడు. ఈయన పెళ్లి చేసుకున్నాక ఈయనకు 100 మంది సంతానం. ఈ సంతానంలో మనకు వశిష్ఠ మహాముని శ్రీరాముల వారికి గురువు. 7 మంది ఋషుల్లో మొదటివాడు మహర్షి. ఇక్కడ మనకు శ్రీరామచంద్రుడు వనవాసం నుంచి ఆయన పట్టాభిషేకము, ఇవన్నీ మనకు ఎంతో చక్కగా ఆయన సలహాలు ఇస్తూ వచ్చారు. మీరు చూస్తున్నాము, చాలా చక్కగా ఉంది. మనకు ఈ పైనంతా మనకు కొండ, ఇవన్నీ మనకు ప్రతి ఒక్కరికి గురువు కావాలంటారు. ఆ గురువే మనకు ఈయన వశిష్ఠ మహాముని మనకి ఇక్కడంతా చూడండి, వాటర్ వస్తుంది, స్నానాలు అన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఈ విధంగా ఉంటారు అస్సామీసు. ఇక్కడ మనకు వశిష్ఠ మహాముని సీతారామచంద్రుడు గురువు. ఆయన పట్టాభిషేకంలోనూ కష్టసుఖాల్లోనూ గురువు సలహాలు పాటించినాడు. ఈయన భార్య అరుంధతి అని మనము తెలుసు. పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రము చూపిమని మనకు ప్రతి ఒక్కరికి కనిపించకపోయినా ఆ పైన చూడండి, అరుంధతి నక్షత్రం కనపడిస్తుంది అంటాము. ఇక్కడ ఈ విధంగా వీళ్ళు హట్లు నిర్మించుకుంటారు. బ్యాంబూతో ఎక్కువ ఇక్కడ బ్యాంబూ దొరుకుతుంది. ఇక్కడ పండిట్లు ఉండేదానికి ఇవి. ఇక్కడ అదేవిధంగా మనం వచ్చే దారిలోనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆయన శ్రీరామచంద్రుడు బంటు కాబట్టి ఆయన విగ్రహాన్ని పెట్టినారు. వశిష్ఠ మహాముని ఋషులందరికీ పైకి ముని ఇతను. ఇక్కడ కోతులు కానీ వస్తున్నాయి, ఎర్రమూతి కోతులు. ఏదైనా ఉన్నా పీక్కుంటాయి ఇవి. మనకు ఇక్కడ రావడానికి మనకు 12 కిలోమీటర్లు అసలు సుందరంగా ఉంటుంది. ఒక 30-40 మెట్టెలు ఉంటాయి, మెటికలు ఇవి. ఇక్కడ చూడండి, చాలా చక్కగా మనకు దర్శనం అయిపోయింది. మనం చూస్తున్నాము ఇక్కడ పార్కు ఉంది. అదేవిధంగా అక్కడ ఏదన్నా కార్యక్రమాలు చేయడానికి, హోమాలు అట్లాంటివి చేయడానికి ఉన్నాయి. మనము ఇక్కడ గౌహతి నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. మేము వచ్చాము, చాలా చక్కగా మంచి దర్శనమైంది. గురువుగారి ఆశీర్వాదం ఉంది మాకు కానీ అని అనుకుంటున్నాము. వశిష్ఠ మహాముని శ్రీరామచంద్రుడిని మంచి ఉత్తమ రాజుగా తీర్చిదిద్దినాడు. లోకానికి ఒక దేవునిగా చేసిన వ్యక్తి ఈ గురువు. ముక్కర్ హరినాథ్, గౌహతి, అనంత ట్రావెలర్ ఎడ్యుకేషన్ టూర్. థ్యాంక్ యూ వెరీ మచ్.